కెరీర్లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ను కూడా చూడని టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి కని విని ఎరుగని రీతిలో మహాభారతం చిత్రాన్ని తీసి చూపిస్తానని తన మనసులోని మాటను మరోసారి వెల్లడించాడు. సౌత్ కాన్క్లేవ్ 2017లో పాల్గొన్న జక్కన్న మహాభారత కథలో ఓ మంచి పాత్రను ఎంచుకుని దానికి ఓ ఉపకథను తయారు చేసుకున్నానని, అది తనకు నచ్చిన తర్వాత తెరపైకి చూపిస్తానని ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాహుబలి చిత్రాన్ని మరో 3 దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకోవాలనేది తన కోరికని చెప్పాడు. విజువల్ విషయంలో రాజీ పడబోయేది లేదని, వాస్తవ కథ కన్నా విజువల్స్ ఎమోషన్స్ను ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని తెలిపాడు. ఓ ప్రాంతం వాళ్ళు పలానా జోనర్ చిత్రాలే చూస్తారన్న వాదనకు తాను పూర్తి వ్యతిరేకనని చెప్పాడు. మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో మహాభారత కథను తెరపైకి చూపిస్తానని చెప్పిన ఈ వెండితెర జక్కన్న దాన్ని ఎప్పుడు చెక్కుతాననే విషయం మాత్రం తెలియజేయలేదు. అయితే ఈ మహాభారత కథలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ లేకుండా మాత్రం ఉండదని అంతకు ముందే జక్కన్న స్పష్టం చేయడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పండగ చేసుకునే టైం వచ్చినట్లుగా కనపడుతోంది.